ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అగ్రహారంలో చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచింది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తాజాగా పెంపుడు సునకానికి సంబంధించి ఒక కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న మధ్యాహ్నం 11:50 తర్వాత జ్ఞానేశ్వరితో పాటు ఈ సునకం అదృశ్యమైంది. ఆ రోజు గ్రామంలోని ప్రధాన రహదారిపై సునకం తిరగడం, ఆందోళనగా ఉండడం అక్కడి ఆలయం వద్ద మధ్యాహ్నం 1:02 సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ తర్వాత ఎటు వెళ్లిందో స్పష్టత రాలేదు. తిరిగి 9న చిన్నారి వెళ్లిన మార్గంలో కాకుండా కుడివైపు మార్గంలో కేవలం సునకం ఒక్కటే ఇంటికి తిరిగి వచ్చినట్లు గుర్తించారు. ఆ 3 రోజులు ఎక్కడ సంచరించిందో తెలియరాలేదు. ఇటీవల అనారోగ్యంతో సునకం మృతి చెందిన నేపథ్యంలో శవ పంచనామా నివేదిక వస్తే మరికొన్ని అంశాలు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. ఇన్ని రోజులు వందలాది మంది గాలిస్తున్నా కొండపై ఎక్కడ అడవి జంతువులు, కొండ చీలువలు అనే ఆనవాలైతే కనిపించలేదు. మనుషుల సంచారంతో ఈ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇతర చోట్ల పిల్లలు అదృశ్యమైన ఉదంతాల్లో కేసుల దర్యాప్తు, అనుమానితులు, నిందితుల ఫోన్ నంబర్లు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పక్షులు, జంతువుల కోసం ఇక్కడకు వచ్చి వెళ్లిన వారి కోసం పిఠాపురం, కోటాపురట్ల, పోలవరం ప్రాంతాలకు బృందాలు వెళ్లాయి. ఇక జీడిపక్కల సేకరణకు వచ్చే సంచార జాతుల వారిని విచారిస్తున్నామని సీఐ చెన్నకేశవరావు తెలిపారు. జాను ఆచూకీ కోసం ప్రభుత్వం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నందున క్షేమంగా వస్తుందన్న ఆశతో ఉన్నామని తల్లి భవానీ అన్నారు. ఇక 2 రోజుల నుంచి పాపను గుర్తిస్తామని మంత్రాలు, తంత్రాల పేరుతో కొందరు వ్యక్తులు తమ ఇంటికి వచ్చి అయోమయానికి గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి అలియా జాను అదృశ్యమై వాళ్ళకి 14వ రోజు 13 రోజులుగా పోలీసులు అన్ని రకాల కోణాల్లో విచారణ జరిపారు. కిడ్నాప్ కేసు చూసారు, అడవి జంతువు ఎత్తుకెళ్లిపోయా, లేదా కొండ మీద జారిపోయిందా, ఇలా అన్ని రకాల కోణాల్లో పరిశీలించినప్పటికీ ఎలాంటి పురోగతి కనపడలేదు. అయితే మొట్టమొదటిసారిగా చిన్నారితో వెళ్ళిన కుక్క అక్కడికి తిరిగి 3 రోజుల తర్వాత, అంటే శనివారం వెళ్ళిన కుక్క మంగళవారం రావడం గతంలో గుర్తించారు. మళ్ళీ బుధవారం రాత్రి వచ్చింది. అప్పటి నుంచి ఎక్కడ ఉంది, తర్వాత అది చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో క్షుణ్ణంగా గాలింపు చర్యల కంటే ఎక్కువగా టెక్నికల్ అంశాలపై దృష్టి సారించామని డిఎస్పీ తిలక్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కీలకమైన ఒక ఆధారం లభించినట్లే చెప్పండి. సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే చిన్నారి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా సీసీ కెమెరా ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో 6వ తేదీ మధ్యాహ్నం 11:50 తర్వాత జ్ఞానేశ్వరితో పాటు సునకం అదృశ్యమైనట్లుగా అందులో రికార్డ్ అయింది. అయితే ఆ రోజు గ్రామంలోని ప్రధాన రహదారిపై సునకం తిరగడం, అది ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ కనిపించడం కూడా ఈ మధ్యాహ్నం 1:02 ఇది సీసీ కెమెరాలో నమోదై కనపడింది. తర్వాత అది ఇటు వెళ్ళిందో తిరిగి రావడంతో తిరిగి 3 రోజుల తర్వాత 9వ తేదీని రావడం జరిగింది. ఈ రావడం కూడా ఏదైతే వెళ్లిన మార్గంలో కాకుండా కుడివైపు మార్గంలో రావడాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఈ 3 రోజులు అది ఎక్కడ సంచరించిందో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇటీవల అనారోగ్యంతో సునకం మృతి చెందింది. దానికి పోస్ట్ మార్టం చేయించారు. దాన్ని పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గత 13 రోజులుగా, అంటే ఇవాళ వదిలేస్తే 13 రోజులుగా దాదాపు 300 మంది కొండలు, కోనలు, అదేవిధంగా నల్లకొండ చెరువులు అన్ని కూడా జల్లెడ పెట్టారు. ఎక్కడ జంతువులు గానీ చెరుకుకి వారు చెప్పిన కొండ చెరువు కూడా ఆనవాళ్ళు కూడా లేదు. మనుషుల సంచారంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు కూడా పరిశీలిస్తున్నారు. నిన్నైతే అక్కడ పూర్తి స్థాయిలో గుంపులుగా కూతురు కనబడ్డాయి. రాష్ట్రంలో ఇతర చోట్ల పిల్లల అదృశ్యమైన ఉదంతాలకు సంబంధించి ఈ అదృశ్యమైన అనుమానితులు, నిందితుల ఫోన్ నెంబర్లు పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పక్షులు, జంతువుల కోసం వచ్చిన మరి పిఠాపురం, కోటపురట్ల, డి పోలవరం ప్రాంతాలకు బృందాలు పంపడం జరిగింది. ఈ డి పోలవరం అనేది అక్కడికి సమీపంలోనే ఉంది. అదేవిధంగా ముందు నుంచి అనుమానిస్తున్నట్లుగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ జీడిపెట్టులు ఏర్పడేందుకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా తెలుసుకుని వాళ్ళ ఈ సంచార జాతుల కోసం గాలిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఆమె చిన్నారి ఆచూకీ కోసం మాత్రమే గాలింపు చర్యలు చేపడుతున్నారు.
అయితే అందరిలోనూ ఒకటే భావన, చిన్నారి క్షేమంగా ఉన్నాయి. తల్లి నిన్న ఈ తెలుగుతో మాట్లాడినప్పుడు కూడా నా చిన్నారి క్షేమంగా వస్తుందని చెప్పింది. ఆ చిన్నారి నానమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెకి ప్రతి శుక్రవారం సోమవారం కనకదుర్గ గద్దె చేస్తారని, కనకదుర్గ వాళ్తుందని ఆమె స్వయంగా మనతో చెప్పింది. ఆమె కూడా నా చిన్నారి క్షేమంగానే ఉంది, ఎవరో ఎత్తుకెళ్లారని చెప్పడం జరిగింది. 13 రోజులుగా జ్ఞానేశ్వర ఆచూకీ కోసం గాలింపు జరుపుతున్నారు. ఇవాళ 14 రోజు కూడా గాలింపు మొదలైంది. అయితే పెంపుడు శునకం 6వ తేదీ చిన్నారితో వెళ్ళిపోయిన 11:56 తర్వాత ఈ ఎక్కడ ప్రధాన రహదారిపై కనబడింది, ఆందోళనగా ఉంది. అంటే ఈ 11:50 నుంచి మధ్యాహ్నం 1:02 మధ్యలో ఏం జరిగింది, చిన్నారి ఎక్కడో అదృష్టమైతే రోడ్డు మీద కుక్క ఎందుకు వచ్చింది, కుక్క పూర్తిగా చిన్నారితో పాటు వెళ్ళిన నేపథ్యంలో ఏదైతే గతంలో కూడా ఈ కుక్కకి GPS సిస్టమ్ అమర్చిన తర్వాత నల్లగొండమ్మ ఆలయం వద్దకు రావడం జరిగింది. అప్పుడు కూడా పోలీసులు ఆ పనులు విచారించారు. కుక్క ఇక్కడికి ఎక్కడైతే తోటలో అదృష్టమైన చిన్నారితో పాటు ఉన్న కుక్క ఈ ఆలయంలో ఎన్నుకున్న కోణంలో కూడా పోలీసులు ఆలోచించినా ఎలాంటి పురోగతి కనపడలేదు. ఇదే 2 రోజుల నుంచి నిన్నటి నుంచి పూర్తిగా పోలీస్ యంత్రాంగం ఏదైతే 12 టీములు ఉన్నాయో ఈ టీములన్నీ కూడా టెక్నికల్ అంశాలపై దృష్టి సారించే నేపథ్యంలో తాజాగా ఈ సీసీ ఫుటేజ్ లో దృష్టి కనపడింది. కుక్క అక్కడికి ఎందుకు వచ్చింది, చిన్నారితో పాటు కుక్క వచ్చింటుందా, ఎవరైతే తాతబాబు అనే సాక్షి చూసాడో చిన్నారిని తాను చూశాను, చిన్నారి దగ్గరికి వెళ్ళి పట్టుకునే ప్రయత్నం చేస్తే కుక్క తనపై మీద పడింది, దాంతో భయపడి వచ్చేస్తానని చెప్పాడు. తర్వాత ఇంకో 2 చిన్నారి కనపడలేదని మొత్తం 3 మీద పోలీసులు అనుమానిస్తున్న తాతబాబు మీద ఎలాంటి అనుమానం వ్యక్తం చేయడంతో మిగతా 2 కూడా అనుమానిస్తున్నట్టుగా చెప్పారు. తల్లి పదే ఆ 2 తాతబాబుతో కలిపి ఆ 3 వల్ల జరిగి ఉంటుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా కనపడిన ఈ సీసీ కెమెరా ఫుటేజ్ నేపథ్యంలో కొండ ప్రాంతంలో ఏదైతే ఫెన్సింగ్ ఉందో తన ఇంటికి సమీపంలో ఫెన్సింగ్ వద్ద కుక్క వెంట్రుకలు అదేవిధంగా చిన్నారి వెంట్రుకలు కూడా గుర్తించామని వాళ్ళు చెప్పడం జరిగింది. పోలీసులు వాటిని కూడా సేకరించారు. అక్కడే వాళ్ళు బొమ్మలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ బొమ్మలు యానిమల్ ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసినప్పటికీ అక్కడికి ఎలాంటి జంతువు ఈ 3 రోజుల నుంచి కూడా అక్కడికి రాలేదు. కానీ శునకం రోడ్డు మీదకి రావడంతో చిన్నారిని ఎవరైనా అక్కడి నుంచి ఎత్తుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి కుక్కను గాయపరిచి చిన్నారిని తీసుకెళ్లిపోయి ఉండొచ్చు అన్న కోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనికి తోడు పోలీస్ అధికారులు చెప్పారు శునకానికి దెబ్బ తగిలి ఉంది. అదేవిధంగా చిన్నారి తల్లి భవానీ చెప్పింది బలంగా ఎవరో కొట్టారు, నెత్తి మీద గాయం ఉంది, నేను చూశాను. అందుకోసమే ఆ శునకం నా 2 రోజుల పాటు మధ్యస్థింతలాగా తిరగడం జరిగింది. ఒక దశలో చిన్నారి తల్లిని భవానీని కరవడం జరిగింది. దాంతో ఆమెకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు. ఈ నేపథ్యంలో శునకం అలా మారిపోవడానికి కారణం ఏంటి, చిన్నారిని ఎవరన్నా తీసుకెళ్లి ఉండొచ్చా, తీసుకెళ్ళినప్పుడు అడ్డుగా ఉన్న కుక్కపై దాడి జరిగి ఉండొచ్చా, దాన్ని పట్టిన నేపథ్యంలో అనేది పూర్తిగా మధ్యస్థింతలాగా తిరిగినట్లుగా కనపడింది అన్న కోణంలో ఇప్పుడు పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే శునకం పోస్ట్ మార్టం చేయించారో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ వస్తే కేసులో మరింత పురోగతి కనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కుక్క అటు ఇటు తిరగడం, దానికి తోడు దాని ఒంటి మీద దెబ్బలు ఉండటం, పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపిస్తే ఇది ఎవరైనా గాయపరిచిందా లేదంటే ఇది యానిమల్ దాడి జరిగిందని కూడా స్పష్టత వస్తుంది. కాబట్టి పోలీసులు ఈ రోజు ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని దాని ద్వారా ఆ కోణంలో కూడా పరిశీలన చేస్తున్నారు. 12 బృందాలు కూడా పూర్తిగా ఈ దర్యాప్తు ముందుకెళ్లే విధంగానే వారు పనిచేస్తున్నారు. డిఎస్పీ చిలకు అదేవిధంగా సిఐ చెన్నకేశ్వర ఆధ్వర్యంలో టెక్నికల్ బృందాలు పూర్తిగా ఈ అంశంపై దృష్టి సారించే నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా ఈ 11:50 నుంచి మధ్యాహ్నం 1:02 వరకు కుక్క జరిగిన అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా పరిశీలిస్తే ఖచ్చితంగా కిడ్నాప్ అయి ఉంటుందని చెప్తున్నారు. కిడ్నాప్ కోణంలో అయితే అమ్మాయి క్షేమంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.